ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం మాయాస్వం మంత్రహారం ఈ సిరీస్ చెప్తున్నాం. 2 భాగాలు చెప్పేశారు. 3వ భాగంలో విజయధరుడు భజరంగుడు వాళ్ళిద్దరు భజరంగుడి కోతి రూపం పోయాక ఇతను అడిగాడు, ఇలా ఎందుకు జరిగింది, ఆ రాక్షస ఎవరు, ఆమె ఎందుకు ఇట్లా చేస్తోంది అంటే అప్పుడు ఆ యోగి చెప్పాడనమాట. ఏం చెప్పాడో ఇప్పుడు విందాం. ఓకే. ఆమె రాక్షసి కాదు, ఆమె ఒక గంధర్వ కన్య. ఏదో శాపవశాత్తు అట్లాంటి రూపాన్ని పొందింది. అదేంటంటే ఆవిడ పగటిపూట పులి రూపంలో ఉంటుంది, పులిగా తిరుగుతుంది, రాత్రిళ్ళు రాక్షసిగా కనపడుతుంది. ఆ కనపడదు, ఆమె గంధర్వ కన్యగానే కనపడుతుంది. ఎవరైనా మనుషులు కనుక ఆమెను డిస్టర్బ్ చేస్తే ఆమె అలా రాక్షస రూపం ధరించి గొడవ చేస్తుంది, శివ పూజ చేస్తుంది రాత్రిపూట. ఆమె శివ పూజను డిస్టర్బ్ చేయకూడదు. కానీ నువ్వు ఆమెకి ఏదైనా ఎందుకు ఇలా అయ్యిందో ఆమె పరిస్థితిని నువ్వు జాలిపడి ఏదో చేద్దాం అనుకుంటున్నావు. కాబట్టి ఆమెని ఎవరైతే మానవుడు ఒట్టి చేతులతోటి ఎవరైనా సంహరిస్తే పులిగా ఉన్నప్పుడు ఆమెకి శాప విమోచనం జరుగుతుంది. ఈ రాక్షసి రూపం చూసి గొడవ చేసి ఆమె కోసం ప్రయత్నించిన వాళ్ళని దేవతాస్త్రీ రూపంలో చూసినా సరే ఆమె జంతువులుగా మార్చేస్తుంది. పగటిపూట ఏ మానవుడు విల్లంబులు కత్తి కటారు లేకుండా బిల్లులు ఆటవికులు పులిని ఎదుర్కోరు. అవును. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి సంభవిస్తే నరమానవుడు ఎవడైనా ఆ పులిని సంహరిస్తే ఆమెకి శాప విమోచనం జరుగుతుంది ఆయన అని యోగి విజయధరుడికి చెప్పాడు. చెప్పేసరికి విజయధరుడు అన్నాడు, నేను ప్రయత్నం చేస్తాను. పాపం గంధర్వ కన్య ఈ పులిగా ఉండటం ఏమిటి, రాక్షసుగా మారటం ఏమిటి, చాలా దుర్భరమైన జీవితం కదా. అవును, నేను చూసా, నాకేదైనా చెయ్యాలనుంది, నేను ట్రై చేస్తానన్నాడు. సరే ఈ యోగి అన్నాడు, అలాగే నాయన, ఇప్పుడు మనం ఉన్న అడవికి అవతల ఒక వాగుంది, ఆ వాగు అవతల ఆ పులి నివసిస్తుంది. నేను నిన్ను అక్కడికి ప్రత్యక్షమయ్యేలాగా చేస్తా, ఇక్కడి నుంచి మాయమైపోయి నువ్వు అక్కడికి వెళ్ళిపోయేలాగా ప్రయత్నం చేయమన్నాడు. ఓకే. చేయమంటే సరే ఇతను విజయధరుడు అన్నాడు, బజరంగనరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తానని ఆ యోగి చేసిన మంత్ర సహాయంతో ఈ వాగు అవతల ఉన్న పులి హెర్బేజ్ ఎక్కడైతే అది పులి మాట పెట్టుకుని ఉంటుందో అక్కడికి వెళ్ళాడు. నిదానంగా చూస్తున్నాడు, వాగు ప్రశాంతంగా పారుతోంది, పిట్ట కూడా కదలటల. ఇంతలో ఒక దగ్గరగా గుంపుగా ఉన్న పొదల్లోంచి ఒక బక్క చిక్కి డొక్కలంటుకుపోయిన పూలు ఒకటి బయటకు వచ్చింది. పెద్దగా ఆహార స్వీకారం చేయటల్లా, అది తింటే పులిలు బలిసి ఉంటే పులి ఎట్లా ఉంటుంది, పులులు ఎట్లా ఉంటాయి, బలంగా ఉంటాయి. కానీ ఇది బక్క చిక్కిపోయింది, డొక్కలు అంటుకుపోయి ఉన్నాయి. బయటకు వచ్చింది. వచ్చేసరికి చూశాడు, ఇదే మనకు కావలసిన పులి అని అర్థమైంది అతనికి. సాధారణ పులిగా లేదది, మామూలు పులులు వేరేగా ఉంటాయి అడవిలో ఉండేవి. అక్కడి నుంచి ఈ పులిని చూసేసరికి ఆ పులి ఎగిరి మీద దూకింది. ఇప్పుడు ఇతనికి ఏమిటి, ఒట్టి చేతులతోటే చంపాలి, కత్తి విల్లంబులు ఏం తెచ్చుకోలే, బాణాలు గీణాలు ఏం లేవు. అక్కడి నుంచి పులి అతను చెడామడా యుద్ధం చేశారు. ఇసుకలో తోసేశాడు, నీళ్ళల్లో పడేశాడు. అట్లా ఏం చేసినా సరే ఆ పులి మళ్ళీ మీదకి దూకుతూనే ఉంది. దాని గుణం అది. అవతలవాడు తన్ని కొడితే ఊరుకోదు, ఏమైనా చేయబోతుంటే ఊరుకుని పారిపోదు కదా. ఇక ఇద్దరు ఎడాపెడా ఫైటింగ్ చేశారు. చివరికి ఇతను ఏం చేశాడంటే ఆ పులిని పట్టుకుని కాళ్ళు పట్టుకోగలిగాడు, చెట్టుకేసి కొట్టి చంపేశాడు. కానీ ఈ మొత్తం ఈ 1-2 గంటల్లో ఒళ్ళంతా గీరుకుపోయి చీరుకుపోయి నెత్తుటి మయం. ఆ పులిని చెట్టుకేసి కొడుతుండగానే అతనికి స్పృహ తప్పిపోయింది. చెట్టు తగిలి పడిపోయింది పులి, ఇతను పడిపోయాడు. అయితే ఈ పడిపోయిన పులి ఢామ్మని పేలిపోవటం కానీ, అక్కడ మంట వచ్చి ఆ మంటలో నుంచి గంధర్వకన్య బయటికి రావటం కానీ అతను చూడల, స్పృహ లేదు. స్పృహ వచ్చేసరికల్లా ఆ అమ్మాయి ప్రత్యక్షమైంది అతనికి. పులి శరీరం లేదు, పులి శరీరమే పేలిపోయింది. అక్కడి నుంచి ఆ అమ్మాయి లేచి, నాయన నువ్వు చాలా మంచివాడివి, నీ వల్ల నాకు శాప విమోచనం జరిగింది అని చెప్తే ఇతనమ్మ మీరెవరు ఏమిటి అని అడిగితే ఆ అమ్మాయి తన కథ చెప్తుంది అనమాట. మేము గంధర్వ గాయకుడైన రాగానందుడు అనే ఆయనకి కుమార్తెలం, 3 అమ్మాయిలం మేము. నా పేరు మనోహరి, మా చెల్లెలు సుమంజరి, తర్వాత మధురహాసిని. మేము 3 అక్క చెల్లెళ్ళం. చాలా చక్కగా విశేషంగా ఆటపాట వచ్చిన వాళ్ళము. అయితే ఏంటంటే మాకెంతసేపు గంధర్వలోకం నుంచి భూలోకంలో విహరించడం అలవాటు, ఆసక్తి. ఇక్కడ ఉండే వింతలు విడ్డూరాలు అట్లా ఆసక్తి కొలిపేవి. ఒకనాడు ఈ వాగుకి యువతల
ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడు. ఓ రోజు వచ్చాం, చూసాం, ఉన్నాడు అక్కడే. మళ్ళీ వచ్చాం, అక్కడే ఉన్నాడు. ఈయన తపస్సు ఏమిటో తెలుసుకోవటం కోసం మేము ముగ్గురం ఈయన తపస్సును ఎలాగైనా భగ్నం చేయాలనుకున్నాం. ఒక అల్లరితనం, ఆటకాయితనం, తెంపర్తనం, ఊరుకోలేనితనం, ఇన్ని తనాలతోటి మేము ఏదో చేయాలనుకున్నాం. అనుకుని ఆ ఋషిని పిలిచాం, ఆయన పలకల. అయితే నేనేం చేశానంటే పెద్ద పులిలాగా మారి గాండ్రించాను బాగా. నీళ్లలోంచి ఆయన మీదకి దూకుతున్నట్టుగా చేశాను. అయినా సరే కదల్లా. మా చెల్లెలు సుమనోహరి పెద్ద రాక్షసిగా ఒక అవతారం వేసుకుని కామరూపంలో రాక్షసిగా మారి పెద్ద పెద్ద కేకలు పెట్టి నీళ్ళు ఎత్తి పోసేసింది. అయినా సరే ఆయన కదల్లా. మా ఆఖరి చెల్లెలు మధురహాసిని మాత్రం చిన్న కుందేలుగా మారి అటు ఇటు ఎగురుతూ ఆయన ఒళ్ళోకి దూకింది. కుందేలు ఇంతేలా ఉండేది. అయితే ఈ కుందేలు స్పర్శ తగిలేసరికి ఆయనకి మెలకు వచ్చేసింది. ఆయన తపసమాధి భగ్నం అయిపోయింది. కుందేలుని పట్టుకున్నాడు. ఆయనకి తెలిసింది ఇది పొరపాటు ఏదో కుందేలుగా కాదు, ఈ కుందేలు కామరూపిణి అని అర్థమైంది ఆయనకి. ఎప్పుడైతే ఆయనకి తెలిసిందో మేము కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశామని విపరీతమైన కోపం వచ్చింది. గంధర్వకాంతలయ్యుండి, దేవయోనులయ్యుండి ఒక ఋషి తపస్సు చేసుకుంటుంటే భగ్నం చేస్తారా? ఇదేం పద్ధతి? మీరు ఏ రూపాలతో నా తపస్సును భగ్నం చేయబోనారో అవే రూపాల్లో స్థిరపడిపోండి అని శపించాడు. నాకేమో పులి రూపం, మా చెల్లెలకేమో రాక్షసి రూపం, ఆఖరి చెల్లెలకేమో కుందేలు రూపం స్థిరపడిపోయినాయి. అక్కడి నుంచి పరిపరి విధాల బతిమలాడి చాలా ప్రాధేయపడి మా నాన్న పేరు చెప్పి మా తాత పేరు చెప్పి ఎంతో ప్రాధేయపడితే ఆయన ఏమన్నాడు, ఇచ్చేసాను, వీటిని నేనేం చేయలేను, కాకపోతే మానవుల వల్ల మీరు ఈ బుద్ధి ఎవరిది? గంధర్వులకు ఉండవలసిన బుద్ధి కాదు, మనుషులకు ఉండే బుద్ధి. తన దారిని తను పోకుండా దారిపోయే వాటిని తన్నడం మానవ బుద్ధి. ఈ మానవ నైజాలు ఇవి. అందుకని ఎవరైనా మానవుడు ఒట్టి చేతులతో సంహరిస్తే పులి రూపం పోతుంది, సంహరిస్తేనే రాక్షసి రూపం పోతుంది. ఈ కుందేలు తన కళ్ళు, కుందేలు ఇదంతా కళ్ళల్లో ఉంటుంది. ఒకేసారి 2 బాణాలని కుందేలు కళ్ళల్లో ఎవడైనా కొట్టగలిగితేనే ఈ కుందేలు చచ్చిపోతుంది, లేకపోతే దీనికి మరణం లేదు. మీరు ఇలాగే ఉంటారు, ఆహారం తీసుకుపోయినా బక్కచిక్కిపోయి అక్కడక్కడే తిరుగుతుంటారు అంతే. అనేసరికల్లా ఇంకా ఏమీ చేయలేక గంధర్వలోకానికి వెళ్ళలేక ఎంతో కాలంగా మేము ఇక్కడే ఉండిపోయాం. ముగ్గురం ఇక్కడే ఉన్నాం. నేను ఇక్కడ ఉన్నాను, మా చెల్లెలు ఇంకో అడవిలో ఉంది, చిన్న చెల్లెలు ఇంకో అడవిలో ఉంది. ఎలాగోలాగా బతుకుతున్నాం అంతే. అయితే నేను ఒకసారి ఈ వాగు అవతల ఒక యోగి తపస్సు చేసుకుంటూ ఉంటాం గమనించి ఈ వాగు దాటుకుంటూ వెళ్ళి పులి రూపంలో నేను ఆయన్ని ప్రార్థించాను. ప్రార్థిస్తే ఆయన నన్ను శివపూజ చెయ్యి, నీకు ఫలితం లభిస్తుంది అన్నాడు. ఆ శివపూజలో చేయటం కోసం, అంటే పగలల్లా నేను పులిగా ఉన్నా, రాత్రిళ్ళు నా స్వరూపం వస్తుంది. పగలే మేము ఇలా ఉంటాం, రాత్రిళ్ళు మా రూపాలు మాకు వస్తాయి. పగలు పులి, రాత్రి గంధర్వ కన్య, తెల్లారిసరికి పులి అయిపోవాల్సిందే. రాక్షస కన్య కూడా అంతే. అందుకని రాత్రిపూట నేను వెళ్ళి శివపూజ చేసుకోమని, ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేస్తే వాళ్ళని శపించడానికి, వాళ్ళని జంతువులుగా మార్చడానికి నాకు అవకాశం ఇచ్చాడు. సరే, నేను శివాలయం కోసం వెతుకుతూ చూస్తే ఈ వాగుకి అవతల బాగా అడవిని ఆనుకున్న అడవిలో పురాతన శివాలయం ఒకటి కనపడింది. కొద్ది నెలలుగా నేను అక్కడికి వెళ్ళి రోజు పూజ చేసుకుంటున్నాను. అయితే నేను ఈ రాత్రిపూట సౌందర్య స్వరూపం కనిపిస్తోంది కాదు, అది చూసి ఆ ఊరి యువకులు వాళ్ళు వీళ్ళు కోడగాళ్ళంతా నా వెంబడి పడుతున్నారు. అంచేత నా జోలికి వచ్చిన ప్రతి వాళ్ళని నేను జంతువులుగా మార్చేశాను. దాంతో వాళ్ళు ఏం చేశారు, సాయంకాలం అయ్యేసరికి తలుపులు వేసేసుకుంటారు. వాళ్ళకి తెలిసింది. అయితే క్రమంగా నేను వాళ్ళకి రాక్షసునని అది పెద్ద పెద్దగా అరుస్తాను. నా అరుపులు విని వాళ్ళు నేను రాక్షసునని భావిస్తారు. రారు, బయటికి రాకుండా ఉంటారు. గంధర్వ స్వరూపంలోనే నేను వచ్చినప్పటికీ పగలయ్యేసరికి, తెల్లారేసరికి నేను పులిగా మారిపోతాను. యోగి వల్ల నాకు ఇది కుదిరింది అనేసరికి అలా సరే, ఇతను ఆశ్చర్యపోయాడు విజయధరుడు. ఎంత విశేషం, చాలా బాగుంది. ఆ తర్వాత అమ్మాయిని అడిగాడు, నేను మాయాస్వం అదే మంత్రహారం కోసం బయలుదేరాను అంటే, అప్పుడు ఆవిడేం చెప్పిందంటే, మంత్రహారం నీకు లభించదు, అది చాలా కష్టసాధ్యమైనది. ఆ మంత్రహారాన్ని గనక నువ్వు సాధించాలంటే దానికి మాయా అశ్వం కావాలి. ఈ మాయా అశ్వం ఎక్కడుంది, ఏమిటి వివరాలు నాకేం తెలియదు. అవన్నీ మా చెల్లెలు అమ్మాయికి సుమంజరికి తెలుసు. నువ్వు ఒక పని చెయ్యి, నీకు కామరూప విద్యను బోధిస్తా, ఆ మంత్రం దగ్గర పెట్టుకో,
ఈ అడవి అవతల మా చెల్లెలు ఉంది. అక్కడికి వెళ్తే, ఆమె దగ్గరికి కనుక వెళ్తే, ఆమెని సంహరిస్తే, ఆమెకు కూడా నువ్వు శాప విమోచనం చూపించగలిగితే అప్పుడు ఆమె దగ్గర నుంచి నీకు దీని తాలూకు వివరం వస్తుంది. వివరం కావాలి కదా. ఇప్పుడు మంత్రహారం అక్కడెక్కడో ఉందని తెలుసు, అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. మాయా అశ్వంతో కుదురుతుందని ఈ అమ్మాయి చెప్పింది. అక్కడి నుంచి సరే ఆ కామరూప విద్య తీసుకుని ఆమె దగ్గర నుంచి ఆ విద్య సహాయంతో వాగు దాటి, ఆమెకు నమస్కారం పెట్టాడు, వాగు దాటి యువతలకు వచ్చేసాడు. ఓకే. వచ్చేసి యోగి దగ్గరికి వెళ్ళాడు. యోగి ఆశ్చర్యపోయాడు, గురిని ఎంత పని చేసావు, చాలా అద్భుతంగా చేసావయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు అనుకున్న పని నీకు నెరవేరుతుంది అని చెప్పి ఆశీర్వదించాడు. అప్పుడు భజరంగుడు మన విజయధరుడు ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరి అట్నుంచి ఉత్తరంగా ఉన్నటువంటి ఈ వాగు దాటాలి, అడవి దాటాలి. అక్కడ అవతల అడవి దాటి వెళ్ళిన తర్వాత ఉన్న రాతి గుహలలో ఉన్నటువంటి రాక్షసిని చూడడానికి బయలుదేరారు. అయితే వీడు భజరంగుడికి వేగ్గా ఈ కథ చెప్పాడు. గంధర్వకన్య శాప విమోచనం అయిందని, ఆమె చెల్లెల్ని చూడబోతున్నాం మనము, ఆమె రాక్షసిగా మారిపోయిందిట. పగలు రాక్షసిగా, రాత్రిపూట గంధర్వకాంతగా ఉంటుంది అని చెప్పాడు. చెప్పాక ఈ ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళడం మొదలుపెట్టారు. అడవంతా దాటడానికి వాళ్ళకి రాత్రి అయిపోయింది. రాత్రికి అక్కడికి చేరారు. అక్కడికి చేరేసరికల్లా వాళ్ళకి ఎట్లాంటి శబ్దాలు వినపడుతున్నాయంటే, ఎవరో అమ్మాయి రక్షించండి రక్షించండి అని అరుస్తుంది. ఆమె వెనకాల పెద్ద పటాలం అంతా పరిగెడుతుంది, చంపేయండి చంపేయండి, పట్టుకోండి అని. ఈ అమ్మాయి ఎవరిని పట్టుకోమంటున్నారో, ఎందుకో ఏమిటో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.